అండి. ఒక విషయం ఏంటంటే ఆయన ఇందాక ఇప్పుడు మనము అదేదో గాలి వస్తున్నది మళ్ళీ హీట్ పెరగలేదు, ఏం పెరగదండి. ఆయనతోనే ఏమి కాదు, ఆయనతోనే కాదు, వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారితో కూడా ఏమి కాదు. ఆ విషయం తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలలో చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో, ఏ నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం అందరం చూసాం. రాబోయే ఎన్నికలలో కూడా ఇంచుమించు అదే విధంగా ఉండబోతున్నది, అది క్లియర్ కనబడుతున్నది. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయా, పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగాయా? అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అసలు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడడానికి పనిచేస్తలేదు, కాంగ్రెస్ పార్టీని సరిగ్గా విమర్శించట్లేదు, కాంగ్రెస్ పార్టీని సరిగ్గా ఎండగడతలేదు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ ఉంటేనే కరెక్ట్ అని ప్రజలను ఒక నిర్ణయం చెప్పారు ఓట్ల రూపంలో. అది క్లియర్ కనబడుతున్నది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఆ 5 నెలలు 6 నెలలు వాళ్ళు ఒకవేళ ప్రతిపక్ష నేతగా లేకుండా ప్రతిపక్ష పార్టీగా ఒకవేళ పనిచేసి ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళనే ఎన్నుకునే వాళ్ళు కదా. మరి 8 సీట్లు 6 సీట్లు వాళ్ళకే ఇచ్చేటోళ్ళు కదా. వాళ్ళకేందుకు గుండు సున్నా ఇవ్వాలి? గుండు సున్నా ఇచ్చిరంటే ప్రజలు ఏమనుకున్నారు, ఈ పార్టీ పని అయిపోయింది, ఈ పార్టీ ఇక లేవదు, ఇది ఒక ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీ 2 జాతీయ పార్టీల మధ్యలోనే తెలంగాణలో రాబోయే రోజులలో రాజకీయం ఉండబోతున్నది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, బిట్వీన్ 2 ఇంపార్టెంట్ పార్టీస్ ఓన్లీ రాజకీయం ఉండబోతున్నదని ప్రజలు గమనించి ప్రజలందరూ కూడా కలిసి 76 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారండి. మరి వాళ్ళందరినీ మీరు ఇక్కడ ప్యానెల్లో వచ్చిన ఒక 2-3 దానంతా రైట్ ఆఫ్ చేసేస్తారే, అది కరెక్ట్ కాదు కదా. రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఏందో చూపిస్తుంది. ఆ రెండో విషయం మీరు అడిగిన పాయింట్ లో అలాగే కంటిన్యూషన్ అమర్నాథ్ గారు కంటిన్యూషన్ దానికి ఇందాక నర్రా విజయ్ గారు కూడా ప్రస్తావించారు. 8 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ మీద. మీరు అన్నట్టే నమ్మకంతో ఇచ్చారు, బీఆర్ఎస్ కాదని. కానీ ఆ నమ్మకాన్ని బీజేపీ నిలబెట్టుకోవట్లేదు, ద్రోహం చేస్తుంది తెలంగాణకు. పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అన్నీ చేస్తున్నారు కానీ తెలంగాణకు మాత్రం ఏమీ చెయ్యట్లేదు అనేది విమర్శ. మేము ఎంపీలు ఇచ్చాం కదా, ఆంధ్ర కంటే కూడా ఎక్కువ ఎంపీలు ఇచ్చాం కదా. తెలంగాణ రైల్వేస్ డెవలప్ చేస్తున్నారు, ఏం చేయాలో చెప్పండి. తెలంగాణ హైవేస్ ఇచ్చారు, తెలంగాణ రైల్వేస్ డెవలప్మెంట్ చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో చేసేటి వాళ్ళము, ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఏం చేయగలుగుతామో చేస్తున్నాము. ఇప్పుడు ఒకటి వినండి, అర్థం చేసుకోండి సార్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నాం, మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉంటే ఒక రకమైన, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, నేను చాలా చక్కగా వివరిస్తా. 10 సంవత్సరాలు నవోదయ పాఠశాలల కోసము ఒక 26 సార్లు లెటర్ రాశాడు కిషన్ రెడ్డి గారు. 5 ఎకరాలు ఇవ్వండి సార్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అంటే ఇవ్వలేకపోయినారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని జిల్లాలలో వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, వెంటనే నవోదయ పాఠశాలలు వచ్చినాయి 8. మరి ఎట్లొస్తాయి సార్? అంగారక గ్రామం నుంచి ఊడిపడతాయి అవన్నీ. వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి, సైన్స్ సిటీకి ల్యాండ్ అడిగారు 10 సంవత్సరాలు. ఒక్కసారన్నా ఈ విషయం గురించి మాట్లాడారండి? ఆ బీఆర్ఎస్ పార్టీ అడ్జస్ట్మెంట్ బాగా మాట్లాడుతున్నారు కదా. మరి సైన్స్ సిటీకి ఎందుకు ఇవ్వకుంటే సిఎస్ఐఆర్ లో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సి లో ఉన్న ల్యాండ్ తీసుకొని కట్టాల్సి వచ్చింది. ఆ సంగీత నాటక అకాడమీ కోసము లెటర్ రాసి కొంత ల్యాండ్ కావాలి, ఒక 10 ఎకరాలు బ్రహ్మాండమైన, ఏదో చెన్నైలో ఉన్నట్టు సంగీత నాటక అకాడమీ ఒక బ్రహ్మాండమైన, అంటే రవీంద్ర భారతిని మించేటట్టు పెద్ద గడదాము అంటే ల్యాండ్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇవ్వకుండా ఏం చేశాం, సిసిఆర్టీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉన్న సిసిఆర్టీలో కొంత వెనకాల ఒక 1000 గజాల ల్యాండ్ తీసుకొని చిన్న హాల్ కట్టుకోవాల్సి వచ్చింది. 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాల్సిన చోట వీళ్ళు ల్యాండ్ ఇవ్వకుండా, ల్యాండ్ ఎవరిస్తారు సార్? ల్యాండ్ ఈజ్ హూస్ సబ్జెక్ట్? స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. ఈ రోజు 133 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ జరుగుతున్నది. మొన్న చెర్లపల్లి టర్మినల్ ఎంత అద్భుతంగా జరిగిందో అందరం మనం చూసాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా జరగబోతుందో చూడండి. హైవేలు ఎట్లా ఉన్నాయి. చివరికి మన ఆజంగఢ్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే ఆ హైవే ర్యాంప్ ఉంది చూడండి, అది కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోని కట్టినది. ఏదైతే చేయగలుగుతుందో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కాబట్టి, అధికారంలో లేకుండా ఏం చేయగలుగుతారో అన్ని చేస్తున్నది. అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, దానిలో భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర బిందువు కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ జరుగుతుంది. దానికి దీనికి మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? ఓకే అమర్నాథ్ గారు నర్రా విజయ్ గారు ఏం చెప్తారు? అటు తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తుంది అని మీరు ప్రస్తావించినటువంటి అంశానికి అమర్నాథ్ గారు సమాధానం ఇచ్చారు. అలాగే అటు సతీష్ మాదిక్ గారు కూడా చెప్తున్నారు అన్ని పథకాలు కూడా అమలవుతున్నాయి కానీ
బీఆర్ఎస్ నేతల కంటికి కనబడడం లేదంటున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకు వాళ్ళ అధికారంలో లేరని చెప్పడానికి లేదు. దాదాపు కేంద్రంలో ఇప్పుడు ఈ సంవత్సరం ఈ టర్మ్ పూర్తయితే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్నట్టు చెప్తారా మీరు? తెలంగాణ అధికారంలో లేనట్టు తెలంగాణ భారతదేశంలో లేదా? మరి ఎందుకండి కిషన్ రెడ్డి మంత్రి అయింది? ఎందుకండి రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి వినండి, రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరు? మీరు అంటే మీరు ఇది ఒక ఫెడరల్ స్పిరిట్ లో ఒకటి తెలంగాణ మీకు భారతదేశంలో భాగం కాదని అనిపించాలి. ఎందుకంటే మేము అధికారం కేంద్రంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో లేదని చెప్పడం అనేది. మరి కిషన్ రెడ్డి మంత్రి ఎందుకు అయినాడు? బండి సంజయ్ మంత్రి వాళ్ళ అధికారం నేను అనేది అదే. దేశంలో దేశంలో మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీకంటే ఎక్కువ నేను మాట్లాడగలను. దేశంలో మీరే అన్నారు 133 రైల్వే స్టేషన్లలో చెర్లపల్లి ఒకటే అనేది. దేశం అంతా చేసి చెర్లపల్లి చేశారు. తెలంగాణలో ఉన్న 133 మున్సిపాలిటీస్ లో దేశమంతా చేసినది మీరు అదనంగా ఏం లేదు. దేశమంతా రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అది చేసిరు తప్ప ఓన్లీ తెలంగాణ రైల్వే దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. మనకు కావాల్సిన రక్షణకు సంబంధించిన కారిడార్ హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు చెన్నై ఉన్న రక్షణ కారిడార్ ను తీసుకుపోయి ఉత్తరప్రదేశ్ లో పెట్టుకుర్రు. ఏదైతే పొటెన్షియల్ ఉందో ఏదైతే ఉన్నదో అవన్నీ తీసుకుపోయి మీరు గుజరాత్ ఉత్తరప్రదేశ్ తరలించకపోయినటువంటిది. ప్లస్ తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో పన్నుల రూపేణ తెలంగాణ ప్రజల శక్తి, ఆర్థిక శక్తి, శ్రమ శక్తి, కొనుగోలు శక్తి రూపంలో దేశానికి 4 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు ఇస్తే మీరు రిటర్న్ గా ఏం చేశారు? కేవలం రాజ్యాంగబద్ధంగా కేవలం ట్యాక్స్ రెవల్యూషన్ లో భాగంగా తెలంగాణ నుంచి రూపాయి పోతే మీరు 40 పైసలే ఇస్తున్నారు. అదే ఉత్తరప్రదేశ్ రూపాయి పోతే 2.5 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్ నుంచి రూపాయి పోతే మీరు 70 పైసల వరకు వాళ్ళకి ఇస్తున్నారు. మాకేం ఇస్తున్నారు? అదనంగా మాకేం మేము కట్టిన ట్యాక్స్లే మాకు చట్ట ప్రకారం ఇచ్చింది లెక్క కాదండి. అది మీరు గుజరాత్ కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు? ఉత్తరప్రదేశ్ కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కు చట్టాన్ని మించి, రాజ్యాంగాన్ని మించి, ట్యాక్స్ డెవల్యూషన్ మించి వాళ్ళకి అదనపు సాయం చేస్తున్నావు. మేము ఈడ 8 ఎంపీ సీట్లు మీకు ఇచ్చినా గానీ, మంత్రి పదవులు 2 ఇచ్చినా గానీ మాకు ట్యాక్స్ డెవల్యూషన్ తప్ప అదనంగా మీరు చేసింది ఏమి లేదు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజ్ ఇస్తే అవి ఉత్తరప్రదేశ్ కే పట్టుకపోయారు. 70 పెట్టి ఒక ఉత్తరప్రదేశ్ దేశం అంతా 140 కోట్ల ప్రజలు లేనట్టు మిగతా దేశం అంతా 70 ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చి అయినటువంటిది. విభజన చట్టం ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో రావాల్సి ఉంటే మహారాష్ట్రకు దన్నుకపోతుంది. ఇదే మీ సౌతి తల్లి ప్రేమ అనేది. మోడీ వచ్చినటువంటి అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భం. తల్లిని చంపి బిడ్డనిచ్చిరని. ఇప్పుడు కూడా అందుకే ఆంధ్రప్రదేశ్ మీదనే ప్రేమ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ఉక్కు కర్మాగారానికి, పోలవరానికి, అమరావతికి ఇస్తున్నటువంటి అదనపు నిధులు తెలంగాణకు అదనపు నిధులు ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ ప్రజలు మీకు ఓట్లేదా? ఇక్కడ ప్రజలు ఓట్లేసినా మీకు 8 వచ్చినాయి. మీరు ప్రతిపక్షంలో లేరు. మీరు బీజేపీ అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అది కూడా వరుసగా 15 సంవత్సరాలు 140 కోట్ల మందిని పరిపాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఈ 140 కోట్లలో మా 4 కోట్ల మంది లేవనేది మీరు అనుకుంటే మేము తెలంగాణ వాళ్ళని చేసేది లేదు. మాకు ఆంధ్ర మీకేమైనా అది తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరిగినటువంటి నిన్న పద్మ అవార్డులో కూడా తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి చేసినటువంటిది కనిపిస్తున్నది. తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి. పెసజైన ఓటుకొని పప్పటికలు ఎత్తుకుంటే ఏ ఉండదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన, ఎందుకంటే చంద్రబాబు తన అస్తిత్వాన్ని కాపాడుకొని 16 సీట్లు రాగానే మోడీని వణికిస్తున్నాడు, నితీష్ కూడా వణికిస్తున్నాడు.
అది విజయ్ గారు. కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా తెలంగాణ సమాజం శాసించేటువంటి సిచ్యువేషన్ ఉంటే పద్మ అవార్డులో కావచ్చు, కాళేశ్వరంలో కావచ్చు, ఏర్లైనా మనకు అన్యాయం జరగకూడదు. ఓకే విజయ్ గారు, ఉపేందర్ గారు ఆడియో వినిపిస్తుందా మీకు? వినపడుతుంది సార్. ఉపేందర్ గారు ఇందాక సతీష్ మాదిక్ గారు మాట్లాడుతూ చాలా క్లియర్ కట్ గా చెప్పారు మేము అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నాం, కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం అవి కంటికి కనబడట్లేదు, వాళ్ళెవరూ కూడా తక్కువ ఆర్థిక పరిస్థితుల్లో లేరు కాబట్టి వారెవరికి కూడా ఈ పథకాలు అమలు కావు కాబట్టి వారి కంటికి కనబడట్లేదు అనే విధంగా వ్యాఖ్యానించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉన్నదంటే కేంద్రంలో మేమున్నాం కాబట్టి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే పైసలు ఇస్తామనే ధోరణిలో మాట్లాడటం ఇది రాజ్యాంగానికి ఉల్లంఘన. అది ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. గవర్నమెంట్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన అవసరం ఉంటది. భారతదేశ ప్రధాని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పిల్లలతో సమానమే. అన్ని రకాల ప్రజలకి, అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇక్కడి నుంచి వచ్చే ఫండ్ ఎంత, జనాభా తామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సింది ఎంత అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ గత 10 సంవత్సరాలలో కూడా వాళ్ళు తెలంగాణకి అన్ని రకాలుగా, ఒక మెడికల్ కాలేజే కాదు మిగతా విషయాలు, అన్ని విషయాలలో కూడా మేము గతంలో ఎన్నో సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పినాము. అదంతా ప్రజలకు తెలుసు. రెండోది ఏం మాట మాట్లాడుతున్నాడు ఈయన, వీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ సంవత్సర కాలం నుంచి తెలంగాణ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒక్క ప్రోగ్రాం గాని, ప్రభుత్వాన్ని నిలదీసినది గాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది గాని, అసలు ఈ నాయకులు ఎవరు, ఈ 2-3 నాయకులు ఉంటారు, ఆ నాయకులు ఎప్పుడు బయటికి రారు, వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. మేము హైడ్రా విషయంలో గానీ, మిగతా విషయాలు ఏ విషయాలలో గానీ, రైతులకు జరుగుతున్న విషయాలు గానీ, లేకపోతే 420 హామీల విషయంలో గానీ, ప్రభుత్వము వంచన చేస్తుంటే, తప్పు చేస్తుంటే, ప్రజల్ని నిర్బంధాల పాలు చేస్తుంటే, ప్రశ్నించే వాళ్ళ గొంతుకలని అణిచివేస్తున్నప్పుడు మేము చేస్తున్న ఉద్యమాలు చూసి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అసలు ఈ తెలంగాణలో ఈ సంవత్సర